నీ అంధకారమైన నీ కష్ట సమయాల్లో ఆయనే సింహాసనముపై ఉన్నాడని, ఆ సింహాసనం కదల్చబడదని, ఆయన చేసిన వాగ్దానాలన్నిటినీ ఆయన నెరవేర్చడంలో విఫలం కాడని గుర్తు చేసుకోవడం నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మరి యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఇందులో ఏ ఒక్కటి విఫలము కాదు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. ఆయన వాక్యం, ఆయన చిత్తం నెరవేరే ఆ మహిమకరమైన సమయం కోసం మనం విశ్వాసంతో ఎదురు చూద్దాం. శాంతికి, నీతికి కర్త అయిన యేసు వచ్చినప్పుడు శాంతితో, నీతితో కూడిన రాజ్యం స్థాపించబడుతుంది. మన మార్గాలన్నిటిలో మనకు పోషణను, భద్రతను ఇవ్వడంలో ఆయన విఫలం కాడని నమ్ముతూ ఆయనతో సహవాసం కలిగి అనుదినము నూతన కృపను పొందుతూ జీవము గల దేవుని మహిమ కొరకు జీవిద్దాం.